ఉత్తర భారతాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రేపటి నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాలకు సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతంలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోని మేదినీపూర్లో ఓ గ్రామం చెరువును తలపేస్తుంది. మోకాళ్లకు పైన నీరు చేరడంతో బోట్ల సాయంతో ప్రయాణిస్తున్నారు స్థానికులు. ఎక్కడికి వెళ్లాలన్నా బోటు సాయంతోనే బయటకు వస్తున్నారు. అటు జమ్మూ కాశ్మీర్ రాంబన్లోని చాందర్ కోటెలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జోరుగా వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో యూపీలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. జోరు వానతో లక్నోలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపి లేని వానతో స్కూళ్లకు హాలిడేస్ ఇచ్చారు. పంజాబ్, హర్యానాలో పలు చోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్లోని అమృత్సర్ సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాబోయే 5 రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 27 వరకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. వీటితో పాటు ఉత్తరప్రదేశ్లో కూడా వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 26 వరకు వాయువ్య భారతదేశం, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు కొంకణ్, గోవాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. ఇక మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా నార్త్ ఈస్ట్లోని అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక లక్షద్వీప్తో పాటు దక్షిణ భారతదేశంలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని ఇతర ప్రాంతాలలో కూడా ఉరుములతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.